నమస్తే. మనం ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చిత్రకారులు, నైరూప్య చిత్రకారులు, పద్మశ్రీ డాక్టర్ శరందాసు వెంకట రామారావు గారితో ప్రత్యేక ముఖాముఖి కోసం మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. నమస్తే అండి పద్మశ్రీ రామారావు గారు. నమస్కారం సార్. ఆర్ట్ ఈజ్ ఆర్ట్స్ ఫర్ సేక్. అవునా? కాదంటే ఆర్ట్ ఫర్ ఆర్టిస్ట్స్ సేక, లేదా ఆర్ట్ అనేది ప్రజల కోసమా? ఈ ధర్మ సూక్ష్మ సందేహం అనేది ఏనాటి నుండో ఆనాటి నుంచి ఈనాటి వరకు కొనసాగుతూ ఉంది. మీరు చిత్రలేఖనాన్ని, ఈ ఆర్ట్ని ప్రామాణీకరించడమే కాకుండా ఓ ప్రపంచ స్థాయిలో ఎల్లలు దాటి ఖండాంతరాలు దాటి అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళిపోయారు. ఈ దిశగా మీ అనుభవాలు, మీ ఆలోచనలు మిమ్మల్ని ప్రభావితం చేసిన, అంచెలంచెలుగా మీరు ఎదగడానికి సహకరించిన మెట్లు, వీటి గురించి మనం ప్రస్తావన చేద్దాం. ముందుగా నమస్కారం అండి. నమస్కారం సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా కృతజ్ఞుడిని. నేను మాట్లాడేది ఎంతోమంది వింటారు కాబట్టి ఇది నాకు ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాను సార్. రామారావు గారు, మీరు ప్రపంచంలో ఉన్న అన్ని గొప్ప విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకునిగా పనిచేశారు. మీ బోధనలతో అక్కడి విద్యార్థుల్ని ఆర్ట్కి సంబంధించి చిత్రలేఖనానికి సంబంధించి మీరు చైతన్యం చేయటమే కాకుండా ప్రభావితులను చేశారు. చాలా పై స్థాయిలో నుంచి కింద స్థాయిలో ఉన్న విద్యార్థుల దగ్గర నుంచి పరిశోధకుల్ని మీరు చైతన్యపరుస్తూ వస్తున్నారు. మీరు వేసిన చిత్ర లేఖనాలు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన అన్ని మ్యూజియంలో ఉన్నట్టు అందరికీ తెలిసిన విషయం. అసలు మీరు ఈ చిత్రలేఖనం వైపు ప్రభావితం కావడానికి కొన్ని మూల కారణాలు. మీరు పుట్టి పెరిగింది గుడివాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో, ఉమ్మడి కృష్ణా జిల్లా. ఎలా మీరు దీంట్లోకి వెళ్ళడానికి కారణభూతమైన అంశాలు తెలియజేస్తారా? నేను గుడివాడ హై స్కూల్లో చదివాను. అక్కడ మాకు కె వేణుగోపాలరావు గారని ఒక ఆర్ట్ డ్రాయింగ్ టీచర్ గారు ఉండేవారు. వారు ప్రైవేట్ స్కూల్ కూడా నడిపి చిత్రకళ నేర్పేవాడు అందరికీ. ఆయన మంచి పోర్ట్రేట్ చిత్రకారుడు. నేను మా మాస్టర్ గారు చెప్పింది వింటూ వారి ఇంటికి ఒకసారి వెళితే అక్కడ స్కూల్ వారు నడుపుని చూచాను. ఒక మనిషి నిలబెట్టి చుట్టూను ఆర్టిస్ట్ అందరూ స్కెచెస్ వేసి పెయింటింగ్ చేస్తుంటే చూచి నేను చాలా ప్రభావితం అయ్యాను. నేను కూడా ఆర్ట్ నేర్చుకుంటే మాస్టర్ గారి దగ్గర బాగుంటుందని ఉద్దేశం కలిగింది. అది తట్టగానే మా నాన్నగారిని అడిగాను, నాన్న నేను కూడా ఆర్ట్ నేర్చుకుంటాను, మా డ్రాయింగ్ మాస్టర్ గారు నేర్పుతున్నారు వారి ఇంటి దగ్గర, చాలామంది నేర్చుకుంటున్నారు పెద్ద పెద్ద వాళ్ళు కూడాను అంటే నేర్చుకోరా అన్నాడు ఆయన. నేను అక్కడికి వెళ్ళి మాస్టర్ గారి దగ్గర ఉండి అందరిలాగానే మనిషిని చూసి స్కెచ్ వేయడం, మనిషిలాగా పెయింటింగ్ కనిపించేట్టు పెయింటింగ్ చేయడం, పోర్ట్రేట్స్ నేర్చుకున్నాను. ఆ విధంగా అప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటూ లేదు, ఆంధ్ర రాష్ట్రం ఉన్నది. ఆంధ్ర రాష్ట్రంలో అప్పుడు జీడీ ఆర్ట్, గవర్నమెంట్ డిప్లొమా ఇన్ ఆర్ట్ అని ఉండేది. అది 4 హయ్యర్ డిగ్రీస్ పాస్ అయితే జీడీ ఆర్ట్ అనే డిగ్రీ ఇస్తారు. అది మా మాస్టర్ గారు అందరికీ నేర్పేవారు. అందుట్లో ఒక హయ్యర్ డిగ్రీ పాస్ అయితే డ్రాయింగ్ మాస్టర్గా ఉద్యోగాలు దొరికాయి. అదే దాని యొక్క మూల కారణం. నేను కూడా అక్కడ ఉండి నేర్చుకుంటూ ఈ 4 హయ్యర్స్ కూడా పరీక్షలుకి పంపి నా పేపర్ పాస్ అయ్యాను. అదంతా జరిగింది నేను హై స్కూల్లో ఉండగా. ఆ విధంగా నాకు ఆర్ట్ మీద ఇంట్రెస్ట్, మాస్టర్ గారి దగ్గర నేర్చుకునేటటువంటి అవకాశం కలగటం వల్ల నేను ఒక చిత్రకారుడిగా మా మాస్టర్ గారు మలచడానికి అవకాశం కలిగింది. మీరు గుడివాడ నుంచి మద్రాసు ప్రస్థానం, మద్రాసు తర్వాత ఇంగ్లాండ్ ప్రస్థానం, ఈ మధ్యలో జరిగిన
మద్రాస్ ఆనాటి ఇప్పుడు చెన్నై, ఆనాటి మద్రాస్. అవునండి. ఈ మద్రాసులో మీరు చాలా సుశిక్షితులైనట్టుగా మీకు సంబంధించిన విషయాల్ని పరిశీలించినప్పుడు తెలుస్తూ వస్తుంది. అవును. ఈ మద్రాసులో మీరు ఏ విధంగా ప్రభావితం కాబడ్డారు? ఎవరితో మీరు ప్రోత్సాహం పొందారు? మీ మీద వారి ప్రభావం ఎంతవరకు? నేను హై స్కూల్లో డ్రాయింగ్ నేర్చుకొని పాస్ అయినాక నేను శాంతినికేతన్ వెళ్ళాలి అనుకున్నాను. నాకు అది తప్ప ఇంకోటి తెలియదు ఆ రోజుల్లో. అయితే మా నాన్నగారు ససేమిరా నువ్వు ఆర్ట్ శాంతినికేతన్ నేర్చుకోవటం కాదు, ఆర్ట్ నేర్చుకుంటే ఒక హై స్కూల్లోనే డ్రాయింగ్ టీచర్ తప్ప అవకాశాలు లేవు, కాబట్టి నువ్వు ఒక డిగ్రీ తీసుకొని గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే సంతోషం నాకు అన్నారు ఆయన. కానీ నేను పట్టుపడడం వల్ల ఆయన ఏమడిగారంటే నువ్వు ఒక మన కాలేజీ వచ్చింది, మనకి నిరుడే కొత్తగా పెట్టారు గుడివాడలో కాలేజీ, నువ్వు అక్కడ ఒక డిగ్రీ తీసుకొని తర్వాత అప్పుడు నువ్వు ఆర్ట్ నేర్చుకోవచ్చు అని అడిగారు ఆయన. ఆ విధంగా నేను గుడివాడ కాలేజీలో, ఇప్పుడు ఏఎన్ఆర్ కాలేజీ అంటారు గుడివాడని, అప్పుడు దాని పేరు గుడివాడ కాలేజీ, అందులో బిఏ ఎకనామిక్స్ చదివాను. తర్వాత బీకామ్ అకౌంట్స్ అండ్ ఆడిటింగ్ కూడా నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత మా నాన్నగారితో చెప్పాను, నాకు డిగ్రీ అయిపోయింది నాన్న, మరి నేను ఆర్ట్కి వెళ్తాను అంటే, మా నాన్నగారికి తెలిసిన వాళ్ళు కొంతమంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఆయన నన్ను కారుమంచి వెంకట సుబ్బయ్య గారని, ఆయన ఫిలిం ప్రొడ్యూసర్ భాగస్వామి, ఆయన మంగళగిరిలో హోల్సేల్ బొగ్గు వ్యాపారం చేస్తారు. మా నాన్నగారు నన్ను తీసుకెళ్ళి ఆయనతో చెప్పారు, మా వాడికి ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది, మీ సినిమా రంగంలో ఆర్ట్ మీద ఉంటారు కదా ఎవరు డైరెక్టర్లు ఎవరు, మా వాడిని అక్కడ తరఫీజిస్తే వాడికి సంతృప్తి కలుగుతుంది అని అంటే, ఆయన అన్నాడు తప్పనిసరిగా నుండి మనదే సినిమా తీస్తున్నాము, ఆ సినిమాలోనే మీ వాడిని అసిస్టెంట్ డైరెక్టర్గా వేసి నెలకి ఇంత జీతం ఇచ్చి మా ఆర్ట్ డైరెక్టర్ గారి కింద ట్రైనింగ్ ఇప్పిస్తానండి అని చెప్పి ఆయనే నన్ను వెంట పెట్టుకొని మద్రాసు నగరానికి తీసుకెళ్ళారు. అక్కడ తీసుకెళ్తే అక్కడ నేను వాళ్ళ సినిమాలోని ఆర్ట్ డైరెక్టర్ కింద నేర్చుకుంటున్నాను, అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్గా. అలాగా ఒక 2 నెలలు 3 నెలలు అయిన తర్వాత అక్కడ ఒకరు స్నేహితులు అన్నారు, రామారావు వాహిని విజయ స్టూడియో అనేది గొప్పది ఉంది, అందుట్లో చీఫ్ ఆర్ట్ డైరెక్టర్ గారు మాధవపేది గోఖలే గారు ఉంటారు, ఆయన మహా గొప్ప ఆర్టిస్టు, తర్వాత గొప్ప డైరెక్టరు, ఆయన్ని అడుగు, నీకు ఆయనకి నచ్చితే ఆయన కింద నువ్వు పనిచేయచ్చును, లేకపోతే ఆ స్టూడియోలో పనిచేస్తే పెద్ద పేరు ఉంటుందని అన్నారు. ఆ విధంగా నేను మాధవపేది గోఖల గారు ఎవరో నాకు తెలియదు, వారి ఇంటికి వెళ్ళి గుమ్మలో నిలబడి ఉన్నాను. నేను చేసిన పెయింటింగ్లు కొన్ని సంకలో పెట్టుకొని గుడివాడలో చేసిన పెయింటింగ్స్. ఆయన వచ్చిన తర్వాత ఎవరు నువ్వని అడిగితే చెప్పాను, ఇలా గుడివాడ నుంచి వచ్చాను, తమ దగ్గరికి వెళ్ళమని స్నేహితులు చెప్తూ వచ్చాను సార్, మీకు అవకాశం ఉంటే మీ స్టూడియోలో నేను పనిచేయాలనుకుంటున్నాను అని చెప్పాను. ఆయన అన్నాడు, సరే మీ బొమ్మలు చూస్తాను అని చెప్పి పైకి మేడ మీద ఉండేవారు, అక్కడికి వెళ్ళి భోజనం ఇంతాక మధ్యాహ్నం నా బొమ్మలు చూసి అన్నాడు ఆయన, నువ్వు బాగా వేస్తావు, కానీ నిన్ను ఎవరు ఆర్ట్ డైరెక్టర్గా మద్రాసు తీసుకో. కారణం ఏంటంటే ఒక డ్రాయింగ్ మాస్టర్ గారి దగ్గర, హై స్కూల్లో ఉన్న మాస్టర్ గారి దగ్గర ఆర్ట్ నేర్చుకున్నది సినిమా రంగంలో ఆర్ట్ డైరెక్టర్గా ఉండడానికి సరిపోదు. నువ్వు మద్రాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో 6 ఏళ్ళు చదివితే అక్కడ గవర్నమెంట్ డిప్లొమా ఇస్తారు, అది నేర్చుకుంటే నువ్వు అక్కడ చదివితే, నేను అక్కడ నేర్చుకున్నాను ఆర్ట్, అది అథెంటిక్గా నువ్వు నేర్చుకోగలుగుతావు సిస్టమేటిక్గా ఆర్ట్ని, అది నువ్వు అక్కడ చదివితే అప్పుడు నేను మా స్టూడియో తీసుకుంటాం, నీకు ఉద్యోగం రాదు అని ఇబ్బంది ఏం లేదు, అక్కడ చదవటం ముఖ్యం అన్నారు. మరి మా నాన్నగారు ఒప్పుకోరండి దానికి అని చెప్పాను. అయితే మీ నాన్నగారిని పిలిపించండి నేను మాట్లాడతాను అన్నారు ఆయన. మా నాన్నగారు చెప్తే ఆయన వచ్చారు. వచ్చినప్పుడు మాధవపేది గోఖల గారు ఆ మహానుభావుడు మా నాన్నగారితో అన్న మాటలు ఇప్పుడు కూడా మర్చిపోను, ఈ వాడు చాలా బాగా వేస్తాడు, గొప్ప ఆర్టిస్ట్ అవుతాడు, కానీ సినిమా రంగంలో పనిచేయడానికి అతనికి ఇప్పటి ఉన్నటువంటి విద్య సరిపోదు. మద్రాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో 6 ఏళ్ళు కోర్స్ అది పాస్ అయితే మా స్టూడియోలో తీసుకుంటాం, మీ వాడికి ఉద్యోగం రాదని మీరు భయపడక్కర్లేదు, మేమే తీసుకుంటాం, కాబట్టి అక్కడ చదవటం ముఖ్యమని చెప్పి
సరే మా నాన్నగారు ఏం చెప్తారు, గోఖలే గారు అంటే తెలియదు ఆయనకి. సరే పెద్ద కొడుకుని నేను, నా తర్వాత 2 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. అప్పుడు ఆయన అన్నాడు, గోఖలే గారు, మా వాడికి ఏ విధంగా రాసున్నదో నుదుటి మీద నాకు తెలియదు, పెద్దవారు మీరు చెప్తున్నారు, అలాగే మా అబ్బాయిని మెడ్రాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో జాయిన్ చేయడానికి మీరు సహకరించండి, మా వాడి మీద ఒక అన్వేషించండి నా పెద్ద కొడుకు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. మా నాన్నగారు వెళుతున్నప్పుడు నాకు అప్పటి కాలేజీలో నేను పోయిటరీ రాసేవాడిని. కేతవరపు రామకోటి శాస్త్రి గారిని పండితుడు ఉండేవాడు తెలుగు డిపార్ట్మెంట్లో మా కాలేజీలో. ఎర్రోజు మాధవాచార్యులు గారిని మా పండితుడు, ఆయన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. వాళ్ళకి నా పోయిటరీ నచ్చేది, కాలేజీలో వేసేవాడు. ఆ విధంగా నేను చాలా చదవటం జరిగింది. ఇది నవలలు, బంకించంద్ర చటర్జీ, శరత్చంద్ర చటర్జీ, ఆ విధంగా. ఈ సాహిత్యపరంగా నాకు కొంత అవగాహన పెరిగింది ఆ విషయాల మీద. ఆ విషయాల మీద అవగాహన పెరగడంతో నేను ఆర్ట్లో కూడా నేను నిష్ణాతుడు అవ్వడానికి నాకు ఈ సాహిత్యం కొంత మేధస్సుకి అవసరమైంది. ఇప్పుడు నేను మెడ్రాస్ స్కూల్లో వెళ్ళినప్పుడు చాలా లైబ్రరీకి వెళ్ళి, కన్నిమేర లైబ్రరీ ఉంది, లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు చదువుకునేవాడిని ఆర్ట్ మీద. ఆ విధంగా ఆర్ట్ మీద థియరిటికల్గా నేర్చుకున్నాను. గొప్ప మ్యాథ్స్లు ఉండేవారు. దేవి ప్రసాద్ రాయ్ చౌదరి గారిని, ఇండియా మొత్తం మీద గొప్ప స్కల్ప్టర్, ఆయన బెంగాల్ నుంచి వచ్చారు. పెయింటింగ్స్ కూడా వేసేవారు. అసిస్టెంట్ ప్రిన్సిపాల్ గారు కేసీఎస్ పండికర్ అని, ఆయన ఆయిల్ పెయింటింగ్స్, వాటర్ కలర్స్ చేసేవారు. గొప్ప పేరున్న చిత్రకారులు. వాళ్ళ దగ్గర నేను ఆర్ట్ నేర్చుకున్నాను. నేర్చుకోవడంతో ఒక 1 year అయ్యేటప్పటికీ నాకు కూలంకషంగా ఆర్ట్ మీద ఒక అవగాహన కలిగింది. అప్పుడు నేను కొంత సొంతంగా కూడా ఊహించి చిత్రాలు వేయడం అలవాటు చేసుకున్న చిత్రాన్ని నేను ఆల్ ఇండియా ఆర్ట్ ఎగ్జిబిషన్స్లో పంపించేవాడిని చిత్రాలు నాది. అప్పుడు నా చిత్రాలకి క్రమేణా 1-2 years లోపల ప్రథమ ప్రైజులు, గోల్డ్ అవార్డ్స్ అవన్నీ ఇండియా మొత్తం మీద వచ్చాయి. చాలా పేపర్లు ఢిల్లీలో, అక్కడ బాంబేలో రాసేవి. రామారావు చిత్రాల్లో చాలా రంగుల మిశ్రమాలు చాలా గొప్పగా ఉంటాయి అని అంటూ నా చిత్రాల మీద పొగుడుతూ రాసేవాళ్ళు. చాలా బొమ్మలు కూడా కొనేవారు మెడ్రాస్లో నావి. మాధవపేటి గోఖలే గారు నన్ను మెడ్రాసులో జాయిన్ అవ్వమని అనకపోతే నా జీవితం మరో రంగంలో ఉండేది. ఆ మహానుభావుడు అన్నారు, నువ్వు ప్రతి వారం నా దగ్గరకు వచ్చి నువ్వు చేసిన పెయింటింగ్ చూపించిన ఆయన, నేను చూసి నాకు తోచిన సలహాలు చెప్తాను. అలాగే ప్రతి వారం అక్కడికి వెళ్ళేవాడిని. ఈ మెడ్రాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ఎగ్మూర్లో ఉంది. మాస్టర్ గారు ఉండేది టీ నగర్. మాకు మెట్రో, ఎలక్ట్రిక్ ట్రైన్ ఉండేది. అవి మంత్లీ టికెట్ తీసుకొని వారి దగ్గరికి చూపించేవాడిని. వారు పెట్టిన భిక్షే నాకు ఆర్ట్లో అవగాహన కలగడానికి, ఆయన విమర్శలతో చెప్పటం వల్ల నా ఆర్ట్ని ఇంకా వృద్ధి చేసుకున్నాను. ఆ మహాత్మాని అంటాను, నాకు జీవితాన్ని భిక్షగా పెట్టింది మాధవపేటి గోఖలే గారు. ఆయనే మాధవపేటి సత్యం గారు పాటలు పాడే ఆయన ఓన్ బ్రదర్. ఆ విధంగా మాధవపేటి గోఖలే గారి యొక్క ఆశీర్వాదంతో నేను ఇండియాలో ఒక ఆర్టిస్ట్గా గుర్తింపబడడానికి అవకాశం కలిగింది. మద్రాసులో మీరు మీ యొక్క వేసిన చిత్రాలకు కానీ, మీరు చేసిన కొత్త కొత్త ప్రయోగాలకు కానీ పేరు వచ్చింది, మీకు అవార్డులు కూడా వచ్చాయి. దాని తర్వాత అంతర్జాతీయంగా మీరు ఏ రకంగా గుర్తింపు పొందారు? నేను బ్రిటిష్ కౌన్సిల్ లైబ్రరీకి వెళ్ళేవాడిని. అమెరికన్ కాన్సులేట్ లైబ్రరీస్కి వెళ్ళేవాడిని. యుఎస్ఐస్ లైబ్రరీ అంటారు. వెళ్ళి ఇక్కడ ఆర్ట్ పుస్తకాలు చదువుతుండేవాడిని. ఆ విధంగా నాకు పాశ్చాత్య చిత్రకళ మీద అవగాహన పూర్తిగా లేదు. కానీ ఆ చిత్రాలు నేను మెడ్రాస్లో, ఇండియాలో వేసే చిత్రాలకి బాగా విభిన్నంగా ఉన్నాయని మాత్రం
నాకు అవగాహన అయింది, కానీ అర్థం నాకు తెలియలేదు. అది దృష్టిలో పెట్టుకొని నేను కొన్ని భావచిత్రాలు వేశాను. ఒకటి ఏంటంటే నన్ను మరలించింది. ఫ్రెగ్నార్డ్ అని ఒక ఆర్టిస్ట్ మన బ్రిటన్లో ఉండేవాడు. ఆయన ఒక అమ్మాయి చిత్రాన్ని చిత్రించాడు. అది ఒక అమ్మాయి పుస్తకం తీసుకుని చదువుతున్నది, గర్ల్ రీడింగ్ ఏ బుక్ అని. నాకు బాగా నచ్చింది, రంగులు బాగున్నాయి. సరే నేను వేద్దాం అనుకున్నప్పుడు నాకు ప్రపంచంలో వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్న చిత్రాలను చూచాను కాబట్టి కొంత అవగాహన ఉన్నది, అంతేగాని అర్థం తెలుసు కాదు. నేను అనుకున్నాను, అమ్మాయి పుస్తకం చదవటం అనేది రీడింగ్ ఏ బుక్ అందరూ వేసేదే, కానీ నేను వేసినప్పుడు కొత్తగా వేయాలి కదా, ఏ విధంగా వేస్తాను అని ఆలోచిస్తే నాకు ఒక భావన తట్టింది. అప్పుడు మేము స్టూడెంట్స్ అందరం ఒక రూమ్లో ఈజెల్స్ వేసుకొని పెయింటింగ్ చేస్తుండేవాళ్ళం, అందరూ ఒక రూములో. అప్పుడప్పుడు మా పెన్నికర్ గారు వచ్చి వైస్ ప్రిన్సిపాల్గా అన్ని పెయింటింగ్ చూస్తుండేవారు. నేనేమనుకున్నానంటే, ఎవరైనా పుస్తకంలో చదువుతుంటే అందుట్లో లీనం అయిపోతారు. అయినప్పుడు ఒకవేళ భార్య కాఫీ తీసుకొచ్చింది అనుకోండి, కాఫీ పట్టుకొని నిలబడి ఉంటుంది, మీరు కళ్ళు తెరిచి పుస్తకం చదువుతుంటారు, అందులో లీనం అయిపోయారు. ఆవిడొచ్చి ఏమండి కాఫీ తెచ్చాను నేను అంటే, నేను చూడలేదు అంటారు. కళ్ళు తెరిచే ఉంటాయి, కానీ మీ మనోభావాలన్నీ పుస్తకం లీనం అయిపోయినాయి. అప్పుడు ఏంటన్నమాట దాని అర్థం, పుస్తకం మీరు ఒకటైపోవడం వల్ల మీ భార్య తెచ్చిన కాఫీని కూడా తెరిచిన కళ్ళు చూడలేదు. కాబట్టి నేను రీడర్ బుక్ ఒకటిగా వేస్తాను, ఆయన తలకాయ తీసేసి పుస్తకంగా వేస్తాను, పుస్తకాన్ని ట్విస్ట్ చేసి వేస్తాను. నేను చేసిన పెయింటింగ్ బ్రష్తో కాకుండా ప్యాలెట్ నైఫ్తో రఫ్గా చేస్తాను అని చెప్పి చూస్తున్నాను. మా ప్రిన్సిపాల్ గారు వచ్చి అన్ని బొమ్మలు చూశారు. అందరూ మామూలుగా వేస్తున్నారు బొమ్మలు, మనిషిగా రకరకాలుగా. ఆయన వచ్చి ఏమిటి బొమ్మ అన్నారు. అయ్యా ఇది రీడింగ్ ఏ బుక్ అండి, ఒక మనిషి చదువుతూ పుస్తకంలో లీనమైపోయాడంటే పుస్తకం తను ఒకటైపోయినట్టు భావంతో వేశాను అన్నారు. ఆయన తప్పిట్టు కొట్టి అందరూ స్టూడెంట్ అటెన్షన్ మరలించి, ఈ బొమ్మ చూడండి, దిస్ ఈజ్ కాల్డ్ క్రియేటివ్ ఆర్ట్. ఒక చిత్రకారుడు ఊహించి వేసిన చిత్రం అందరిలే కాకుండా చూచేవాడిని ఒక అంతస్తు లేపి ఆలోచింపచేస్తుంది. అటువంటి చిత్రమే క్రియేటివ్ ఆర్ట్ అంటారు అని చెప్పాడు ఆయన. అప్పటి నుంచి నేనంటే ఎంత గౌరవం కలిగింది ఆయనకి. అది కాకుండా నా చిత్రం చాలామంది కొనేవారు. అప్పుడు ఏమనుకునేవాడినంటే, నేను నిజం చెప్తున్నాను, నాకు ఒకవేళ నేను ఒక చిత్ర సైడ్లో చిత్రాలు వేస్తే అవన్నీ ఎక్కువగా అమ్ముడుపోతే నేను డబ్బులు వస్తాయని చెప్పి అదే రిపీట్ చేస్తూ ఉండిపోతానేమో అని భయం పట్టుకుంటున్నాను. బాపు గారు ఎప్పుడు జ్ఞాపకం వచ్చేవారు నాకు. బాపు గారు వేసిన బొమ్మలు విపరీతంగా అమ్ముడుపోయాయి, కానీ అందరికీ తెలియని సబ్జెక్ట్ లేదు. నేను అట్లా కాదు, నేను వేస్తున్నట్టు చూశాను కదా, అందుట్లో రకరకాల బొమ్మలు వేస్తున్నాడు చిత్రకారుడు అని నేను అప్పుడు స్టిల్ లైఫ్స్ వేసేవాడిని, స్టిల్ లైఫ్స్ అరేంజ్ చేసి వేసేవాడిని. అందుట్లోనే కొంత మోడర్న్ టచ్ తోటి, కలర్స్ తోటి చూడగానే స్టిల్ లైఫ్కి అందరూ కనిపించేది. 75% అందరూ కనిపించేటి, ఆ 25% నేను స్వతంత్రంగా కొద్ది మార్పు చేసేవాడిని. అది అమ్ముడుపోయాయి. ఎందుకంటే నా కలర్స్లో నన్ను గ్రేట్ కలరిస్ట్ అన్నారు ఢిల్లీలో, హిందుస్థాన్ టైమ్స్ అని. నా పెయింటింగ్స్ కలర్ సమ్మితంలో విచిత్రంగా అందరికీ నచ్చే విధంగా గొప్పతనంగా ఉంటుంది. అది టెక్నిక్. నేను అనుకున్నాను, టెక్నిక్ని ముందు మాస్టర్ చేయలేకపోతే ఎంత గొప్ప భావాలున్నా అది పేలవంగా ఉంటుంది. పెయింటింగ్లో ఉద్దేశాలు గొప్పగా ఉండాలి, టెక్నిక్ మహోత్తరంగా ఉండాలి. రెండు కలిస్తేనే మహోత్తరమైన చిత్రం అవుతుంది అనే భావంలో ఉన్నవాడిని. ఎప్పుడైతే నా స్టిల్ లైఫ్ పెయింటింగ్స్ అందరూ కొనేవాళ్ళు, ఇది అమెరికన్స్, ఫ్రెంచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కదా మెడ్రాస్ కాన్స్లో, ప్రతి సంవత్సరం మా మెడ్రాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసేవారు. అందరినీ ఇన్వైట్ చేశారు, పేపర్లో రాసి. ఊళ్ళో ఉన్నవాళ్ళు అందరూ వచ్చి చూసేవాళ్ళు, పెయింటింగ్స్ కొనేవాళ్ళు.
నా బొమ్మలు అమలుపోయాయి టకటక. అప్పుడు ఏం చేశాను, ఈ స్టిల్ లైఫ్ మానేశాను కంప్లీట్గా. లేడీ విత్ బర్డ్ వేశాను. ఒక లేడీ సున్నితమైన వేళ్లతోటి, చూసారా, స్వయంగా మన వేళ్లతోటి ఒక ట్విగ్ పట్టుకొని దాని మీద ఒక బిడ్డ, ఒక పిట్ట నిలబడి అది చూస్తున్నట్టు దాని బీకు కళ్ళు కంప్లీట్గా డిఫరెంట్గా అవి వేస్తుండేవాడిని. చాలా సునిశ్చితంగా బాగా ఉండేది. అవి బాగా విపరీతంగా అమ్ముడిపోయాయి. అది చట్టం ఆపేశాను కంప్లీట్గా. ఇంకోటి చేయాలనుకున్నాను, మొజాయిక్ స్టైల్లో, గ్రీక్ ఆర్ట్ మొజాయిక్ స్టైల్లో ఉంటుంది. ఈ మొజాయిక్ స్టైల్లో ప్రొసెషన్స్ అంటే దేవుణ్ణి పెళ్ళికి చూడండి, ఇది రోజుల్లో పెళ్లి కూతురు పెళ్లి పల్లకీలో ఉంటే ఇటు అటు మోసుకుంటూ వెళ్ళేవాళ్ళు ఊరేగింపులు. అలాగే రథోత్సవాలు ఇలాగ ఎక్కువ మనుషులతోటి తీయటము మొజాయిక్ స్టైల్లో చేసేవాడిని. అవి అమ్మనుపోయి ఇలాగా ప్రతిసారి నా కొత్త స్టైల్లో కృషి పెట్టడము, దానిలో కొంత ప్రజానీకంతో ఎప్రూవల్ అవ్వడం జరగడంతో ఇంకోటి చేసేవాడిని. ఆ విధంగా నాకే కన్ఫ్యూజ్ అయింది విధాలుగా అటెంప్ట్ చేయడానికి. నేను ఒకే స్టైల్లో అలాగా ఉండిపోలేదు. అది నాకు పురోభివృద్ధికి నాకు తెలియకుండానే అవకాశం కలుగజేసింది. పద్మశ్రీ రామారావు గారు చాలామందికి తెలిసింది ఆయన గొప్ప చిత్రకారులు అని. ఆ విషయంలో ఏమాత్రం అనుమానం లేదు. కానీ ఆయన ఒక చిత్రకారులే కాదు, గొప్ప కవి, మనసున్న కవి, మనసు కవి, రచయిత కూడా. రామారావు గారు, అయ్యా, చాలామంది సాధారణంగా రాసేవాళ్ళు మాట్లాడలేరు. చిత్రలేఖనంలో ఉన్నవాళ్ళు చిత్రలేఖనంలోనే ఉంటారు. మిగతా విషయాల పట్ల వారికి అంత పరిచయం, ప్రవేశం చాలా తక్కువగా ఉంటుంది. కానీ మీలో భిన్నత్వం కనిపిస్తుంది. మీరు చిత్రలేఖనంతో పాటు కలం లేఖనం కూడా రాస్తారు. కవితలు రాస్తారు, పుస్తకాలు రాస్తారు, కథలు రాస్తారు, కథానికలు రాస్తారు. అసలు ఎలా ఈ నైరూప్య చిత్రకళే చాలా మెదడులో నరాలు అంటారు, ఎన్నో వందలు ఇవి ఉంటాయి, చాలా కష్టం మెదడుని పరిశీలించడం అంటారు. అలాగా మీరు వేసే చిత్రాలు కూడా చాలా కష్టం. ఒక మాదిరి మా ఆలోచనలతో మీ చిత్రలేఖనం, మీరు వేసిన చిత్రాలు చూస్తే అంత సులభంగా అర్థం కావు. మళ్ళీ మీరు రచనలోకి కూడా వెళ్ళిపోయారు. రచనలోకి కూడా వెళ్ళిపోతే ఎలా, ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలంటారు మిమ్మల్ని? నేను అనుకుంటాను, అప్పుడు మెడ్రాస్లో అనుకున్నాను, ఎలా అయితే కాలేజీలో నా పొయిట్రీని పబ్లిష్ చేశారో కాలేజీ మ్యాగజైన్, నేను మద్రాసు వచ్చిన తర్వాత మొదటగా నా పొయిట్రీని పబ్లిష్ చేసింది విద్యార్థి అన్న పత్రిక. అది అయిన తర్వాత నేను అందుట్లో పెన్ నేమ్తో, నా పేరుతో పొయిట్రీ రాసేవాడిని. తర్వాత నాకు శివలంక శంభుప్రసాద్ గారు, ఆంధ్రపత్రిక ఓనరు, నార్ల వెంకటేశ్వరరావు గారు, ఆంధ్రప్రభ ఎడిటరు, వీళ్ళు అందరూ నాకు పరిచయం అయ్యారు. ఎలాగయ్యారు అంటే, ఎల్లోరాని ఒక రైటర్ ఉన్నారు, ఆయనతో నాకు బాగా స్నేహం అయితే ఆయన తీసుకెళ్ళి నార్ల వెంకటేశ్వరని పరిచయం చేశారు. తరువాత శివలంక శంభుప్రసాద్ గారికి నన్ను ఆమంచల్ గోపాలరావు గారని ఒక ఆయన ఉండేవారు మద్రాసులో. నా చిత్రాలు అంటే బాగా ఇంట్రెస్ట్, ఆయనకి ఆరుద్ర గారు బాగా తెలుసు. అందువలన నా చిత్రాలు బాగా తెలిసి నన్ను ఆంధ్రపత్రిక తీసుకెళ్లారు. ఆ విధంగా పెద్దవాళ్లతో సహచర్యం లభించింది నాకు. ఎంతవరకు అది వచ్చిందంటే, శివలంక శంభుప్రసాద్ గారు నాతో ఆర్టికల్స్ రాయించి, ఆర్టిస్టుల మీద, ఇండియాలో ఉన్న ఆర్టిస్టుల మీద, రామారావు నువ్వు ఆర్టికల్స్ రాయి, మన భారతిలో వేస్తామన్నారు. భారతిలో పడ్డం అంటే విశ్వనాథ సత్యనారాయణ లాంటి ఉద్దండులు రాసేటువంటి ప్రత్యేకమైన మంత్రి అది. ఆంధ్రపత్రిక వారపత్రికలో మనం అందరూ రాసే కథలు నా గొప్ప రైటర్స్ వేస్తారు. ఆ విధంగా నేను భారతిలో ఆర్టికల్స్ పడేవి, ఆంధ్రపత్రికలో పడేవి. తర్వాత పెద్ద పెద్ద రచయితలందరూ నాకు స్నేహితులు అవ్వడం, ఆ విధంగా నాకు నా మైండ్ని షార్పింగ్ చేసినాయి, డీపెన్ చేసినాయి నాలెడ్జ్తో. అది నా ఆర్ట్కి మూల కారణం. నేను కానీ సాహిత్యంలో కానీ ఇంట్రెస్ట్ లేకపోయినట్లయితే నేను
ఇటువంటి ఒక వర్త్వైల్ చిత్రకారుని అవ్వడానికి అవకాశం ఉండేది కాదని నేను అంటే నమ్ముతాను. ఈ సాహిత్యంతో కూడిన ఆలోచనలతో వేసే చిత్రాలకి ఇంకొంచెం మీరు దానికి వన్నె తెచ్చినట్టు అయింది అనిపిస్తుందా? ఎందుకంటే నేను చదివాను, ఎవరన్నా ఉన్నారా రైటర్స్గా గొప్పవారు చిత్రకారులు కంటే మైకలాంజలో. ఆయన గొప్ప పొయిట్, గొప్ప రైటర్, తర్వాత గొప్ప ఆర్టిస్ట్. లియోనార్డో డావించి బహుప్రజ్ఞావంతుడు. ఆయన డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నాడు. ఆయన ఇన్వెంట్ చేశాడు. ఏది మన ప్రెస్లో గుండంగా తిప్పితే బరువుగా తిప్పటానికి ఉండేటువంటి గురువుగా ఉండేవి లేవు, అది ఆయన ఇన్వెంట్ చేసినవి. ఎన్నో మెకానికల్ టూల్స్ ఆయన ఇన్వెంట్ చేశాడు మహానుభావుడు. గొప్ప పెయింటరు, గొప్ప స్కల్ప్టరు, గొప్ప ఆర్కిటెక్చరల్ డ్రాయింగ్ వేసేవాడు. సో ఆర్టిస్ట్ అన్నవాడికి ఎన్ని రంగాల్లో ఆయన చదివి అవగాహన చేసుకుంటాడో అంత మేధస్సు పెరగడానికి అవకాశం ఉంది. ఆ పెరిగిన పెద్ద మనసుతోటి చిత్రాలు వేస్తే గొప్ప చిత్రాలు డీపెన్గా మేధోపరంగా ఉంటాయి. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, రీడింగ్ మేకెత్ ఏ మ్యాన్ అని. ఒక రీడింగే అంటే సాహిత్యమే ఒక పరిపూర్ణ మానవుడిగా చేస్తుంది అని. రీడింగ్ అంటే ఒక సబ్జెక్ట్ చదవటం కాదు, అన్ని సబ్జెక్టులు చదవటం వల్ల పరిపూర్ణ మానవుడు అవుతాడు. ఆ నాలెడ్జ్ నువ్వు ఏదైతే ప్రక్రియలో నువ్వు వెళుతున్నావో దాంట్లో అది పెడితే ఆ ప్రక్రియ కూడా అంతస్తు పెరుగుతుంది అని నేను నమ్మాను. అదే నాకు సహాయం చేసింది. ఇప్పటికి కూడా అనుకుంటాను. ఇప్పటికి కూడా నా దగ్గర కొన్ని వందల పుస్తకాలు ఉంటాయి. ఒక ఆర్ట్ మీదే కాదు, ఆర్ట్ మీద ఎన్ని ఉంటే పొయిట్రీ మీద ఎన్ని ఉంటాయి, పొయిట్రీ మీద ఎన్ని ఉంటే నవల్స్ ఉంటాయి, ఫారిన్ బుక్స్, కుక్ బుక్స్, యూ నేమ్ ఇట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ నాలెడ్జ్. ఒకటి ఉదాహరణకి వెన్నెల పూర్ణచంద్రుడి మీద మన సినిమాల్లో పాటలు పాడతారు, మన తెలుగు రైటర్స్ రాస్తారు. అదే వీతనం ఆయనైతే ఎలా రాస్తాడు పూర్ణచంద్రుడిని అని నేను ఫారినర్స్ రాసిన పుస్తకాలు అనువాదం ఇంగ్లీష్లో చేసినవి కూడా కొనేవాడు. జస్ట్ క్యూరియాసిటీ. ఒక క్యూబన్ ఏ విధంగా రాస్తాడు, ఒక కమ్యూనిస్ట్ భావాలతో రాస్తే ఎలా ఉంటుంది, ఇంగ్లీష్ అతను ఒక క్యాపిటలిస్ట్ వ్యూతో రాస్తే ఎలా ఉంటుంది. ఈ వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడానికి ఈ సాహిత్యపరంగా నాకు ఎంతో అవగాహన కలగడానికి, నా మేధస్సు పదును పెట్టడానికి సాహిత్యం నాకు అండగా దొరికింది. అది తీసుకొని నేను అందరు ఆర్టిస్టుల యొక్క చిత్రాలని చదివి అర్థం చేసుకునే పరిస్థితికి నన్ను తెచ్చింది. అందువల్ల నాకు నేను చేస్తున్న ఆర్టే కాదు, ఇతర ఆర్టిస్టులు చేసింది ఎలా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, అవి బాగా ఉన్నాయా లేవా అని విమర్శనా దృష్టి కూడా నాకు పెంపొంది చేసింది. ఆర్టిస్ట్రీ గురించి తెలుసుకుని చేసింది ఒక సాహిత్యం. అదే అయితే ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారులుగా పేరు పొందిన పికాసో కానీ, లియోనార్డో డావిన్సీ కానీ, మైకెలాంజెలో కానీ సాధారణంగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రత్యేకత, ఒక్కొక్కరు ఒక్కో అంశంలో నిష్ణాతులుగా ప్రపంచ ప్రఖ్యాతిని ఆర్జించిన వాళ్ళే. కానీ భారతదేశం నుంచి ప్రపంచానికే జ్ఞానాన్ని ప్రసాదించిన విశ్వగురుగా భారతదేశాన్ని ఆనాడే గుర్తించారు. అయితే కాలక్రమంలో కొన్ని మార్పులు చేర్పుల కారణంగా ఆ పరిస్థితి కొంత మారుతూ వచ్చినా మరలా భారతదేశం యొక్క సంస్కృతి దశ దిశలా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పద్మశ్రీ ఎస్వి రామారావు గారు చిత్రలేఖనంలో తీసుకొచ్చిన చాలా అది మరి సరియలిస్టిక్ విధానమా లేకపోతే అధివాస్తవికత రచనలని వచ్చినాయి ఆ మధ్యన, అలా మనం ప్రస్తావించాలా అని ఒక రకంగా ఒక సాధారణ దృష్టితో చూస్తే పద్మశ్రీ రామారావు గారు చిత్రాలని సునాయాసంగా అర్థం చేసుకోవటం అంత సులభం కాదు. ఆ దిశగా మీరు మీ శైలి ద్వారా, చిత్రలేఖన శైలి ద్వారా మీరు ప్రపంచానికి ఏం చెప్పదలిచారు, దానిలో దాగున్న ప్రత్యేకతలేంటి, మీరు రంగుల్ని
చాలా అద్భుతంగా చూపిస్తారు. ఈ క్యూబిక్ ఆర్ట్స్లోనే ఆ రంగుల్లో చైతన్యంతో పాటు స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ కానీ లైఫ్ కానీ కనిపించేటట్టు గీతలు కనిపిస్తుంటాయి. లైన్లు మీరు కింద నుంచి పైకి పక్కకి నదుల్ని చూపిస్తూ ఉంటారు. నదుల మధ్యలో మత్స్యాల్ని చేపలను కూడా కొన్ని సందర్భాల్లో చూపించే ప్రయత్నం చేశారు. అంటే లైఫ్ ఇన్ ఆర్ట్ అది ఎలా సాధ్యమైంది, ఏంటి అసలు మీరు ఏం చెప్పదలిచారు? నేను ఇంగ్లాండ్ కామన్ ఫెలోషిప్ అని ఇచ్చారు బ్రిటిష్ గవర్నమెంట్ వారు. అన్ని కామన్త్ కంట్రీస్లో ఒకటే ఇస్తారు పెయింటింగ్లో. అలాగే మ్యూజిక్లో ఒకటి, అలాగే ఇంజనీరింగ్లో ఒకటి, మెడిసిన్లో ఒకటి, ఒకళ్ళొకళ్ళని ఎన్నిక చేసుకొని పలు రంగాల్లో ఒక్కటే ఇస్తారు కామన్వెల్త్ కంట్రీస్ అన్నింటిలో. అది మన ఇండియన్ పేపర్స్లో అడ్వర్టైజ్ చేశారు. అందరితో పాటు నేను కూడా నా పెయింటింగ్ స్లైడ్స్ని బ్రిటిష్ మన బ్రిటిష్ ఎంబసీ కాదు, బ్రిటిష్ కాన్సులేట్కి పంపించాను. ఢిల్లీలో పంపిస్తే అవన్నీ వాళ్ళు లండన్ పంపించారు సెలెక్షన్. లండన్లో నన్ను సెలెక్ట్ చేశారు. అది జీవితంలో జరిగినటువంటి ఒక గొప్ప, నేను లండన్ ఆ విధంగా వెళ్ళాను. ఇది 2 ఏళ్ల ఫెలోషిప్. 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత నన్ను మెడ్రాస్ని తీసుకెళ్ళాను. బీవైసీ ప్లేన్ మనం తీసుకొచ్చి అక్కడ దింపేస్తుంది. అది డిగ్రీ. ఈ 2 ఏళ్ళ లోపల ఏం చేసినా నేను ఇంగ్లాండ్ ఉన్నప్పుడు చేయాలి ఆర్ట్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 6 నెలలు అసలు నేను పెయింటింగ్ చేయలేదు. నేను ప్యారిస్ వెళ్ళాను, లూర్ మ్యూజియం, అక్కడ ఉన్న మ్యూజియంస్ అన్నీ చూశాను. ఇటలీ వెళ్ళాను, అక్కడ ఉన్న గొప్ప ఆర్టిస్ట్ చిత్రాలు చూశాను. లండన్లో అన్ని మ్యూజియంస్ చూశాను. లండన్లో 1 మ్యాన్ షోలు జరుగుతున్నవన్నీ చూశాను. దాని మీద వచ్చినటువంటి పేపర్లో వచ్చిన విమర్శలన్నీ చదివాను. ముందు నేను వెస్ట్రన్ ఆర్ట్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. ఈ 6 నెలలు నేను అనుకున్నాను, నేను వచ్చింది వెస్ట్రన్ దేశానికి. నేను తిరిగి వెళ్ళినప్పుడు ఒక గొప్ప చిత్రకారుడిగా ఈ వెస్ట్రన్ కంట్రీస్లో అనిపించుకొని ఇండియాకి వెళ్ళాలి. అటువంటప్పుడు నేను ఇండియాలో చేసిన పెయింటింగ్స్ కాదు, వెస్ట్రన్ పెయింటింగ్స్లో వెస్ట్రన్ ఆర్టిస్టులు ఎవరైతే మహా గొప్పవాళ్ళు ఉన్నారో వాళ్ళ మాదిరిగా నేను కూడాను గుర్తింపబడాలా అని అనుకొని ఎవరైతే వెస్ట్రన్ కంట్రీస్లో గొప్ప ఆర్టిస్ట్ అని అనుకుంటారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను చిత్రరచన చేసి అంత గొప్ప ఆర్టిస్ట్ అని వెస్ట్రన్ వాళ్ళతోటి వెస్ట్రన్ ఆర్ట్లోనే అనిపించుకోవాలని నిర్ణయం చేసుకున్నాను. అన్నప్పుడు పికాసో గారిని దృష్టిలో పెట్టుకున్నాను. పికాసో కంటే గొప్ప చిత్రకారుడు ప్రపంచంలో ఎంతవరకు పుట్టలేదు, పుట్టబోతాడు కూడా అనుకోని ఆ మహానుభావుడికి ఆయన భగవంతుడి ఆ రూపుతో వచ్చాడేమో చిత్రకళలో అనుకుంటాను నేను. కారణం ఏంటంటే ఆది మానవుడు గుహల్లో చేసినటువంటి రాయితో చెక్కినటువంటి గీతలు దగ్గర నుండి పికాసో పెయింటింగ్ చేసే వరకు ఉన్న చిత్రకళనంతా ప్రపంచంలో దాన్ని పక్కకు నెట్టి తన సొంత చిత్రకళని ముందుకు నడిపిస్తే ప్రపంచం అంతా ఆ దోవలోనికి వెళ్తుంది. అంతటి మహానుభావుడు, కారుణ జన్ముడు దృష్టిలో పెట్టుకొని నేను కూడా కొంత ఆయనంతకంటే పేరు తెచ్చుకోవాలి అని అత్యాశగా అనుకున్నా నాకు తెలుసు ఆయనంత కంటే గొప్ప అవడానికి అవకాశం ఎవరికీ లేదు. అయినప్పటికీ దృష్టి మాత్రం అంత ఎత్తున పెట్టుకొని నేను ఈ యొక్క వెస్ట్రన్ దృష్టితోటి నేను ఆలోచించాను. నాకు పెద్ద హెరిటేజ్ ఉంది, నా సంప్రదాయం ఉంది. రాజపుట్, మొఘల్, అజంతా, లేపాక్షి అంతా ఉంది. చైనీస్ ఆర్ట్ ఉంది, జపనీస్ ఆర్ట్ ఉంది, నా ఏషియాటిక్ ఆర్ట్ అంతా ఉంది. వెస్ట్రన్ ఆర్ట్ ఈ ఏషియాటిక్ ఆర్ట్కి విభిన్నం. ఏమిటి ఆ విభిన్నం? ఏషియాటిక్ ఆర్ట్ అంతా 2 డైమెన్షనల్, వెస్ట్రన్ ఆర్ట్ అంతా 3 డైమెన్షనల్. అంటే లైట్ అండ్ సీన్ని 3rd డైమెన్షన్ వెస్ట్రన్ ఆర్ట్ అనుకుంది. మన ఏషియాటిక్ ఆర్ట్ నీడని లైట్ని ఒకటిగా అనుకోలేదు. రేఖా చిత్రాలు లైట్ అండ్ షేడ్ కాదు అని అనుకున్నారు. రెంబరాంట్ అన్న ఆయన
డచ్ పెయింటరు, మహా గొప్ప రియలిస్టిక్ పోర్ట్రేట్ పెయింటర్ అని ప్రపంచం అంతా ఇప్పటి వరకు అనుకుంటుంది. ఆయన పెయింటింగ్ చూస్తే ఒక పక్కన లైట్ వస్తే ఈ లైటు ఇక్కడ పడుతుంది, ఇటు పక్క చీకటిగా ఉంటుంది. ఈ చెక్కిళ్ళు నున్నగా ఉంటాయని తెలియడానికి ఈ లైట్ పడి గ్రాడ్యువల్గా డార్క్ అవటంతో మనకు నువ్వు ఎత్తు పల్లాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇది చూపించటానికి వెస్ట్రన్ ఆర్ట్ లైట్ అండ్ షేడ్ని థర్డ్ డైమెన్షన్గా తీసుకొని ఆర్ట్ని డెవలప్ చేసినాయి. మన ఏషియాటిక్ ఆర్ట్ ఈ వెస్ట్రన్ ఆర్ట్ మీద నమ్మకం లేక మేము తీసుకోం, లైట్ అండ్ షేడ్ వేయం. మా పెయింటింగ్లు అన్నీ ఫ్లాట్గా ఉంటాయి. ముఖాలను రాజపుటి మొగలు చిత్రాలు చూస్తే అవుట్లైన్ తోటి నగలతోటి మేము ప్రదర్శిస్తామన్నారు. అందుకే అంటారు ఈస్ట్ ఈజ్ ఈస్ట్, వెస్ట్ ఈజ్ వెస్ట్. రెండు కలపటం అసాధ్యం, విభిన్నమైనవి వాళ్ళ థాట్స్ అని అంటారు. నేను అనుకున్నాను, ఏదైతే విభిన్నమైన వెస్ట్ని అనుకున్నారో అది నేను సాధిస్తే గొప్పవాడుగానే వెస్ట్రన్ ఆర్ట్ గుర్తిస్తుంది కదా. ఆ చేసింది వెస్ట్రన్ ఆర్ట్ చేసినట్టు మోడర్న్ ఆర్ట్లో నేను ఇంకొక కొత్త స్టైల్ క్రియేట్ చేస్తే గొప్పవాడిని అవుతానని అప్పుడు ఆలోచించాను. ఎందుకు మైకేల్ ఏంజెలో గొప్పవాడయ్యాడు, ఎందుకు లియోనార్డో డా వించి గొప్పవాడయ్యాడు, ఎందుకు కొకోస్కా గొప్పవాడయ్యాడు అంటే అప్పుడు నాకు అవగాహన. ప్రతి గొప్ప చిత్రకారుడు గొప్ప స్టైల్ని క్రియేట్ చేశాడు. గొప్పగా పెయింటింగ్ చేయటం వల్ల గొప్పవాడు ఎవడెవడు, అది ఒక క్రాఫ్ట్మన్షిప్. పాడిందే పాడరా పాసిపడి దాస్ అంటే అదే పర్ఫెక్ట్గా వస్తుంది. పర్ఫెక్షన్ ఈజ్ నాట్ అ గొప్ప ఆర్ట్. కొత్త స్టైల్ని సృష్టించడమే గొప్ప ఆర్ట్ అని ఈ ఆర్టిస్టులు అందరూ మనకి చూపించారు. అలాగా నేను కూడా రామారావు స్టైల్ అని గొప్పది సృష్టిస్తే అప్పుడు నేను వాళ్ళగా గుర్తింపబడతాను. లేకపోతే పికాసోలాగా వేసావయ్యా నువ్వు, లియోనార్డో డా వించిలాగా వేసావయ్యా అంటే అది కాదు. నేను అందుకు రాలేదు, ఇంకొకటి అనుకున్నాను. ఇంత గొప్ప ఆర్టిస్ట్ ప్రపంచంలో ఉంటే పికాసో మహానుభావ, నీకు ఎన్నేళ్ళు పట్టింది పికాసో అంత గొప్పవాడు అవ్వడానికి? నాకు 2 ఏళ్ళు ఉన్నాయి స్వామి. ఈ 2 ఏళ్ళలో తిరిగి పంపించేస్తారు ఇండియాకి. ఈ 2 ఏళ్ళలో నేను సాధించాలి. అప్పుడే 6 నెలలు అయిపోయింది నాకు, ఇంకా సంవత్సరంన్నర ఉంది. ఈ సంవత్సరం లోపల నేను అనుకున్నది ఏంటంటే సంవత్సరం లోపల 2 ఏళ్లలో నా చేయవలసిన ఆర్ట్ అంతా చేసేసి ఆ 6 months నేను ఎగ్జిబిట్ చేస్తాను. అప్పుడు విమర్శకులు విమర్శిస్తారు, నా లెవెల్ ఏంటో నిర్ణయిస్తారు అని అనుకున్నాను. అనుకొని నేను ప్రారంభించాను ఆర్ట్ని. ఎవరికీ చూపించలేదు. నేను చాలా గర్విష్ఠగా ఉండేవాడిని, చిన్నవాడిని. 26 ఏళ్ళకి నేను లండన్ వెళ్ళాను. 26 ఏళ్ళకి ఈ నిర్ణయాలు తీసుకున్నాను. ఎలాగో ఇండియాకి పంపించేస్తాను. అటువంటప్పుడు మా నాన్నగారు అన్నమాట ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది, ఆయన తలుచుకుంటాను. అరే, దొంగతనం చేసే రాజు ఖజానాన్ని కొట్టరు, ఈ ఇల్లు ఆ ఇల్లు దొంగతనం చేస్తే 10 ఏళ్ళు దొంగతనం చేసి పోలీసు పట్టుకుంటారు, కైల్లో పడేస్తారు. అట్లా కాదు, ఆల్వేస్ ఏంటి టాప్ మోస్ట్. ఫెయిల్ అయినా సరే ఇట్ డజంట్ మ్యాటర్, ఏదో ఉత్తమ మధ్యంగా నువ్వు ఆలోచించుకో అన్నది నాకు నిలిచిపోయింది మనసులో. అందుకని ఎవడైతే గొప్ప ఆర్టిస్ట్ వెస్ట్లో ఉన్నాడో వాడితో నేను నా దృక్పథంలో పెట్టుకొని నేను చిత్రాలు వేస్తాను అనుకున్నాను. అది పికాసో. ఆ విధంగా ఆయనకి నమస్కారం పెట్టి ఒక మాట అనుకున్నాను. నేను ఎంత గర్వమైనా నేను రామారావుని గొప్ప ఆర్టిస్ట్ని చూస్తే నాకు అణకు ఉంది. వాళ్ళే మాకు తరతరాలుగా ఆర్ట్ నేర్పిన వాళ్ళు. నాకే వాళ్ళు దిక్సూచి. సముద్రంలో చీకట్లో వెళుతుంటే ఆ లైట్ హౌస్లే మనకి తీసుకెళ్తాయి చీకట్లో. అలాగే ఈ చిత్రకారులందరూ చిత్రకళా ప్రపంచంలో అంచెలుగా ప్రతి పీరియడ్లో నిలబడేటువంటి. అయినా మీకు మధ్యలో వస్తున్నాను రామారావు గారు, మీరు చెప్పినట్టుగా మీరు గొప్ప చిత్రకారులు అంటే మీకు గౌరవం ఉంది, వారి పట్ల మీకు ఇది ఉంది, ఒక ప్రత్యేకమైన గౌరవం మీరు చూపిస్తూ ఉంటారు. కానీ మీరు వేసిన మొదట్లో మద్రాసులో ఉండేసిన చిత్రాలు తర్వాత ఇంగ్లాండ్లో పోటీలోకి వెళ్ళిన తర్వాత అంతర్జాతీయంగా మీరు పలు పోటీల్లో పాల్గొనడం, అక్కడ మీరు ప్రథమ స్థానం పొందడం, రివార్డులని బద్దలు చేయటం, వాటిని సాధించడంతో పాటుగా మీరు ఒక చిత్రం నుంచి ఒక సంవత్సరంలో కొన్ని నెలల్లో వేసిన చిత్రాలకి తర్వాత వేసిన చిత్రాలకి ఎక్కడ సంబంధం లేదు, పోలిక లేదు. అంటే మీరేంటి, సృష్టి అనేది ఒకటే ఉండాలి, మరలా తర్వాత వేసేది భిన్నంగా ఉండాలి.
ఒకసారి వేసిన చిత్రానికి మరోసారి వేసిన చిత్రానికి ఏమాత్రం సారూప్యత ఉండడానికి వీల్లేదు అనేటట్టుగా మీరు, ఇది కొంచెం కష్టతరమైన చర్య. ఏదైనా కవిత్వంలో కానీ రాసిన పద్ధతిలో ఒక పందాలో వెళ్ళడం అనేది, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పందాలో ఉంటారు సాధారణంగా కవులు రచయితలు కూడాను. రొమాంటిసిస్ట్ అంటే రొమాంటిసిజం గురించి రాయటం, తర్వాత షేక్స్పియర్ అంటే ట్రాజిడీస్, కోర్స్ ఆయన కామెడీస్ అన్నీ రాశాడు అనుకోండి, షేక్స్పియర్ భిన్నం అట్లాను. అలా రచయితలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ముద్ర వేసుకుంటూ వచ్చారు. కానీ మీ శైలి ఎందుకు ఇంత భిన్నత్వాన్ని ఎలా సాధించగలిగారు మీరు? ఏంటంటే నేను లండన్ వెళ్ళినప్పుడు నేను ఇండియన్ ఆర్టిస్ట్ అన్నమాట మర్చిపోయాను. ఇండియాలో వేసిన పక్కన పెట్టాను. లేదు, ఇది కొత్త ప్రపంచం, నేను కొత్తగా వెయ్యాలా, మళ్ళీ ఈ బ్యాగ్ ఏదంతా మోసుకెళ్ళటం పెట్టి ఇండియాలో నేను వేసిన బొమ్మలు పక్కన పెట్టేశాను. నాకల్లా దృష్టి, ఈస్ట్ని వెస్ట్ని ఎవడ కదపలేడు, నేను కలుపుతాను. నా పెయింటింగ్స్ అన్ని 2 డైమెన్షన్లోనే చేస్తాను. ఒక స్టేట్మెంట్. రెండవది, పికాసో లాగా నేను గొప్ప పీల్చుకోవాలి. కానీ పికాసో ఏదైతే ఊహించలేదో, ఏదైతే ఊహించలేకపోయాడో, ఏదంతే చేయలేదో అది నేను ఊహించి చేస్తే గొప్పవాడిని అనిపించుకుంటాను. దానికి కారణం నా హిందుత్వం నాకు అందులో హెల్ప్ చేసింది. మ్యాజిక్ని ఆర్ట్లో ఇంట్రొడ్యూస్ చేయాలనుకున్నాను. ప్రపంచంలో ఎవరు మ్యాజిక్ని చిత్రకారుడు ఆర్ట్లో జొప్పించలేదు, నేను చేస్తాను అనుకున్నాను. అది ఏంటంటే మ్యాజిక్. దానికి నాకు మైసూరు జ్ఞాపకం వచ్చింది. పాండవులు కట్టిన ఇల్లు ఉన్నది, దుర్యోధనుడు వచ్చాడు, పాలరాయి చూసి, ఎంత చక్కటి పాలరాయి ఎక్కడ దొరికింది మీకు అని కాలు పెడితే అది నీళ్లు. అది ద్రౌపది నవ్వితే కోపం వచ్చింది. సరే వెళుతున్నాడు, ద్వారం ఉన్నది, ద్వారం చూసి అబ్బా ఎంత బాగుంది ఇది, ద్వారం తెరుస్తుంది, గుమ్మం ఎంత బాగుంది అనుకొని తెరుస్తుందని వెళితే తలకాయ వెళ్ళింది. అది మ్యాజిక్. ఆ మ్యాజిక్ నేను చేసిన పెయింటింగ్స్ మీడియం, మరొకటి అందరూ నిష్ణాతులు అనుకుంటే వాళ్ళని పల్టీలు కొట్టించినట్టే. ఏ ఆర్టిస్టు మ్యాజిక్ని ఇంట్రొడ్యూస్ చేయలేదు. ఒకటి, నా ఏషియాటెక్ 2 డైమెన్షన్లోనే చేస్తాను, ఈస్ట్ వెస్ట్ని కలపటం ఒకటి, నా సృష్టి చేయడం ఒకటి. 2, మూడవ అంశం ఉంది. మూడవ అంశం ఏంటంటే, నేను ప్యారిస్ లూలో చూశాను మోనాలిసా, అది బోర్డు మీద చేశాను. మోనాలిసా నేను లండన్లో బోర్డు మీదే చేస్తాను అన్నాను. అందరూ క్యాన్వాస్ మీద చేస్తారు, నేను చేయను, బోర్డు మీద చేస్తాను. ఇంకొకటి, నేను రూబెన్ చిత్రాలను చూసి ఇటలీలో చాలా ముగ్ధునయ్యాను. ఆయన ఎప్పుడు స్త్రీ రూపాన్ని వేస్తుంటాడు. ఆయన వైట్ స్కిన్ లేడీసు, లోపల బ్లడ్ ఎరుపు, ఈ ఎల్లో గోల్డెన్ స్కిన్లోంచి పైకి వస్తుంటే ఆరెంజిష్, రెడ్డిష్, ఎల్లోయిష్ లైట్ వచ్చినట్టు కనిపిస్తుంటుంది. నిజంగా మనిషి తోలుదీసి అతికించాడా ఆ పెయింటింగ్ అనిపిస్తుంది. ఆ టెక్నిక్ నేను నా వుడ్ మీద ఎవడూ చేయలేదు. రూబెన్స్ క్యాన్వాస్ మీద పెయింట్ చేసి అది సృష్టించాడు. లియోనార్డో డా వించి వుడ్ మీద చేసి మోనాలిసా చేశాడు నవ్వుతున్నట్టు. నేనేం చేస్తానంటే వుడ్ మీద ఈ క్యాన్వాస్ మీద చేసిన ఈ ప్రక్రియనంతా కలర్లోంచి ఇంకోటి వచ్చి వేసిన కలర్ కాకుండా ఇంకో కలర్ ప్రజ్వలించిన లైట్లతో చేసేట్టు చేస్తాను. దానికి 2 డైమెన్షన్లో చేస్తాను. ఏషియన్ వెస్ట్ని కలపటానికి ఆ విధంగా నా పేరు ఉండాలి నాకు, లేకపోతే గొప్ప చిత్రకారుడు చేసినట్టు పేరు. 2 రకాలు వెళ్తాను. ఏ విధంగా నేను గొప్పవాడు అనుకున్నా సంతృప్తి అనుకొని ఈ 6 నెలల్లో నేను పెయింటింగ్ చేశాను. 4-5 ఫీట్ ఎవరికి చూపించలేదు. కారణం ఏంటంటే అందరికి గొప్పవాళ్ళు చూపిస్తే రామారావు ఇక్కడ ఈ రెడ్ని కొద్దిగా ఎక్స్పాండ్ చేస్తే బాగుంటుంది, దీని బ్యాలెన్స్కి ఇక్కడ బ్లాక్ పెట్టు, బ్లూ పెట్టు అంటాడు. అన్నీ చేస్తే నా బొమ్మే ఉంది, అందుకని దేవుడు కూడా చూపించలేదు. అప్పుడు అనుకున్నాను, ఎందుకు అలా అనుకున్నాను, నాకు నేను ప్రశ్నించుకుంటాను. నేను చేసిన ప్రతి పని నా విమర్శకి, నా సెల్ఫ్ క్రిటిసిజానికి నిలబడాలి. నా బొమ్మని చూచి బాగుందో లేదో, ఇది క్రియేటివ్ వర్క్ అవునో కాదో చెప్పలేని ఆర్టిస్ట్ని, నేనేం ఆర్టిస్ట్ని. ఒకడు చెప్పాలా, ఒకడు నువ్వు అందగాడు కదా నా ముఖం మీద ఉయ్యాలా? లేదు, నేను చెప్పగలగాల.
రేపు పొద్దున్న ఎవడన్నా వచ్చి నీ బొమ్మ బాగోలేదంటే నిలబడి నేను ఆర్గ్యూ చేసి చిత్తుకుంటాను అని చెప్పి నేను ఎవరికి చూపును చేశాను. తర్వాత 1.5 yearsకి నా పెయింటింగ్ అయిపోయినాయి. 6 నెలలు నేను ఎగ్జిబిట్ చేయాలి. ఇక్కడ ఉన్నది క్లిక్, నా జీవితాన్ని మార్చిన క్లిక్ ఇక్కడే ఉంది. అయితే ఒక ఆర్టిస్టు ఎగ్జిబిట్ చేయాలంటే గ్యాలరీ చుట్టూ తిరిగి, అయ్యా మీ గ్యాలరీ నా బొమ్మలు ఎగ్జిబిట్ చేస్తానని అడుక్కుంటాను. నేను అన్ని గ్యాలరీస్ ఏ గ్యాలరీ అడుక్కుంటే తీసుకుంటే ఆ పరిస్థితికి 6 months ఊహించుకున్నాను. భగవంతుడు చూడండి ఏ విధంగా నాకు భగవంతుడి మీద నమ్మకం ఉంది. కనకదుర్గ తల్లి, మల్లికార్జున స్వామి, మల్లేశ్వర స్వామి నాకు ఇల్లదా ఇవ్వాలి చిన్నప్పటి నుంచి, వాళ్ళ భిక్షే నాకు. అప్పుడు ఏం చేశానంటే 1.5 అయిపోయింది. ఇప్పుడు ఎగ్జిబిట్ చేయాలి, కానీ ఎవరికైనా చూపించాలి. ఇద్దరే నిష్ణాతులు పిలిచారు. ఒకటి బ్రిటిష్ కౌన్సిల్ హెడ్, ఆయన బ్రిటిష్ గవర్నమెంట్ చిత్రాలు ఎక్వైర్ చేస్తాడు. రెండవది యూనివర్సిటీ ఆఫ్ లండన్కి, స్కూల్ ఆఫ్ ఆర్ట్కి, లైక్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, దానికి హెడ్ క్వీన్ ఆయనకి సర్ టైటిల్ ఇచ్చింది, సర్ విలియం కోల్స్టీన్. ఆయన హెడ్ మాకు. ఆయన్ని బ్రిటిష్ కౌన్సిల్ ఇద్దరినే పిలిచాను అంతే. ఇంకొకటి మ్యాజిక్ అన్నాను చూసారా, ఆ మ్యాజిక్ ఏం చేశానంటే వాటర్ కలర్స్ అని ఆయిల్ కలర్స్ అని 2 ఉంటాయి ప్రపంచంలో. వాటర్ కలర్స్తో చేస్తే పేపర్లో రంగు ఇంకుతుంది. ఆయిల్ కలర్లో చేస్తే ఆయిల్ కలర్ క్యాన్వాస్ మీద ఉంటుంది. ఇంకా 2 డిఫరెంట్ మీడియంస్. ఒకవేళ నేను ఆయిల్ పెయింటింగ్లో చేస్తే చూసిన నిష్ణాతులందరూ ఇది వాటర్ కలర్ అనుకుంటే మయసరే అది. నేను ఆయిల్లోనే చేశాను నా పెయింటింగ్స్. అది మ్యాజిక్. ఇప్పుడు టెస్ట్కి పెడతాను. వీళ్ళిద్దరూ వచ్చారు. వాళ్ళు ఇంగ్లాండ్లో ఒక లెగటం అలవాటు, ఎగొచ్చు కదా. ఇంగ్లాండ్లో వాళ్ళు నిల్చుంటే వాళ్ళు చేతులు వెనకాల నిలబడతారు. మన ఇండియన్స్ చేతులు నిలబడతారు. వాటి సంప్రదాయం నిలబడతారు. నేను ఒక 30-25 పెయింటింగ్స్లో డిస్ప్లే చేశాను. గవర్నర్ నిలబడ్డారు, చూశారు, నాకు పర్యవేక్షణ. రామ, where did you get 5 feet waterman sheet to paint upon అన్నారు. అనుకున్నాను, కాళ్ళు పెడుతున్నాడు దుర్యోధనులు ఇద్దరు అనుకున్నాను మనసులో. నేను కోరుకున్నాను, చెప్పలేదు. తర్వాత లోపలికి వచ్చారు. రామా ఈస్ నాట్ వాటర్మన్ పేపర్, వాటర్మన్ కంపెనీ పేపర్ తయారు చేసింది. దీస్ నాట్ వాటర్ కలర్ పేపర్ అన్నారు. కాదు సార్ అన్నాను. దీస్ నాట్ క్యాన్వాస్ ఐదర్. సార్ క్యాన్వాస్ కూడా కాదు, బోర్డు సార్. వాళ్ళకి అయ్యమయ్యాను. జెరాల్డ్ ఫార్టీ బ్రిటిష్ కౌన్సిల్ మా సర్ విలియం కోల్స్తో తిరిగి, సర్ విలియం in extraordinary style, he completely changed the technical aspect of the painting itself. You know what I do? I will invite Ginny Lee, the Education Minister of Britain, to inaugurate Rama's exhibition. Avuda, Prime Minister Wilson Bharya, we will organize British Council అన్నారు. మా సర్ విలియం కోల్స్టీన్ నేను యూనివర్సిటీ ఆఫ్ లండన్లో వెళ్ళింది అనుకున్నాడు. ఆయన కొట్టేస్తున్నాడురా క్రేట్ అంతా అనుకొని, జెరాల్డ్ అది కాదు, ఓ పని చేద్దాం, మన యూనివర్సిటీ ఆఫ్ లండన్ అండ్ ది ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇన్ కొలాబరేషన్ విత్ బ్రిటిష్ కౌన్సిల్ వీ ఆర్గనైజ్, యూ ఆర్గనైజ్ అన్నారు. అలాగా ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేశారు. అప్పటిదాకా ఏదో ఇండియన్ రెస్టారెంట్లో తిని వెళ్ళేవాడిని. రామారావు సో అండ్ సో. నెక్స్ట్ డే పేపర్స్, లండన్ టైమ్స్, గార్డియన్, అబ్జర్వర్, యూ నేమ్ ఇట్, స్టేట్స్మన్, అన్నీ స్కై రాకెట్. పికాసో అంత గొప్ప స్టైల్గా ఆయన చేశాడు. ఈస్ట్ వెస్ట్ని కలిపిన ఒకే ఒక ఆర్టిస్టు ప్యారిస్ నుంచి రాసినాయి. నా ఎగ్జిబిషన్ గురించి న్యూయార్క్ టైమ్స్ లండన్లో రాసింది డైలీ పేపర్లో. ఐ వాజ్ ఏ సెన్సేషన్ ఇన్ లండన్లో. అలాగా ఇండియన్ న్యూయార్క్ టైమ్స్ రాస్తూ, ఇన్ లండన్ దెర్ ఇస్ ఎన్ యంగ్ మ్యాన్ ఫ్రమ్ ఇండియా ఈజ్ క్రియేటింగ్ సెన్సేషన్స్ ఇన్ ఆర్ట్ వరల్డ్ అని రాశారు. అది నా జీవితాన్ని మర్చింది సార్. నేను ఎప్పటికీ అంటాను, మెడ్రాస్ టాట్ మీ ది ఆర్ట్,
లండన్ మేడ్ మీ ది ఆర్టిస్ట్. అదొక్కటి, దాంతోనే బతుకుతున్నాను. ఆ వాళ్ళు ఇచ్చినప్పుడు దాని పేరుతో. అది సార్, ఇది మీరు అడగండి ఏదన్నా. వండర్ఫుల్. అంటే ఒక ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఒక గుడివాడ లాంటి ప్రాంతం నుంచి మద్రాసు మీదుగా సాగిన మీ ప్రయాణం ఖండాంతరాలు దాటి, సముద్రాలు దాటి, ఎల్లలు దాటి అంతర్జాతీయంగా భారతదేశం గర్వించదగ్గ ఒక రాష్ట్రపతి మిసైల్ మ్యాన్గా పేరు పొందిన డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఒక రోజంతా మీతో గడిపిన సందర్భం, వారు మీతో ఒక రోజంతా గడపడమే కాకుండా మిమ్మల్ని ఉద్యానవనం పూర్తిగా దగ్గరుండి తీసుకెళ్ళి చూపించడమే కాకుండా మన్నాడు పార్లమెంట్లోని ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడినప్పుడు మీ గురించి ప్రత్యేకించి ప్రస్తావన చేయడం అనేది పార్లమెంట్ చరిత్రలో ఒక పద్మశ్రీ ఎస్వి రామారావు గారికి సాధ్యమైంది అని చెప్పడంలో ఒక భారతీయుడిగా నేను చాలా, ఒక సీనియర్ పాత్రికేయుడిగా చాలా గర్వంగా నేను ఈ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది నా భూతో నా భవిష్యత్తు అండి. ద సన్ ఆఫ్ ద సాయిల్. ఆంధ్ర రాష్ట్రం నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, గుడివాడ నుంచి, ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఒక తెలుగు వాడి వేడి, ఒక తెలుగు వాడి సత్తా. ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాము అంతర్జాతీయంగా సాఫ్ట్వేర్ రంగంలోనూ మిగతా అనేక రంగాల్లో మన వాళ్ళు భారత పతాకాన్ని, త్రివర్ణ పతాకాన్ని ప్రపంచంలో రెపరెపలాడేటట్టుగా చేస్తున్నారు, వినివీధిలో భారత గౌరవాన్ని ఎగురేస్తున్నారు అని చెప్పడంలో మనం చాలా ఉదాహరణ చెప్తుంటాం. కానీ ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారునిగా ఒక లియోనార్డో డావిన్సీ, ఒక పికాసో, ఒక మైకేల్ ఏంజెలో వారి స్థాయిని వారికి ధీటుగా వారికంటూ ఒక కొత్త ఆలోచనలతో కొత్త విధానాన్ని, క్యూబిక్ ఆర్ట్ని చాలా వైవిధ్యభరితమైన రంగులతో ఆటలాడుకున్న చందాన ఆయన చిత్రలేఖనంలో ఒక విశ్వరూపాన్ని చూపిస్తూ ఆయన చెప్పకనే చెప్పారు, ఏషియాటిక్ క్రిటికాలిటీ, ఏషియన్ ఆర్ట్ ప్రతిబింబించేలా వారి చిత్రాలు జాగ్రత్తగా పరిశీలిస్తే మన భారత తత్వం, మన భారతీయ గొప్పతనం, భారతీయత కనిపిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆయన చిత్రాల్లో ఒక కృష్ణానది కనిపిస్తుంది, ఒక అమ్మవారి గుడి కనిపిస్తుంది, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలు కనిపిస్తాయి, మన పల్లెలు కనిపిస్తాయి, మన పట్టణాలు కనిపిస్తాయి, మన రాష్ట్రం కనిపిస్తుంది, మన దేశం కనిపిస్తుంది పరిశీలిస్తే జాగ్రత్తగా. ఈ రకంగా వైవిధ్యమైన చిత్రాలతో ప్రపంచాన్నే కట్టిపడేసిన పద్మశ్రీ ఎస్వి రామారావు గారు భావి భవిష్యత్తుకి, యువతరానికి, కొత్తగా ఈ చిత్రలేఖనంలో ప్రవేశించే వారికి ఒక నడిచే నిఘంటువుగా చెప్పడానికి నేను ఏమాత్రం సందేహపడట్లేదు. ఈ దిశగా మీరేమన్నా చివరిగా ఏవైనా యువతకి, ఇప్పుడు వస్తున్న యువత కొత్త ఆలోచనలు, కొంగురత్త విధి విధానాలతో ముందుకు ఉరకలేస్తూ వస్తున్నారు, వారికి మీరు ఇచ్చే సందేశం, సూచనలు ఏమైనా ఉన్నాయా? ఏంటంటే చిత్రకళ అనేది చిత్రాలు వేయటమే కాదు, చిత్రకారుడు తన మనసుని కూడా పదును పెట్టాలి, మనసుని నేర్చుకునే విధంగా మలచాలి, ఆర్ట్ మీద ఉన్న పుస్తకాలు బాగా చదవాలి. మన యూనివర్సిటీలో, కాలేజీలో ఆర్ట్ డిపార్ట్మెంట్ ఉండి తీరాలి. అవి లేకపోతే చిత్రకారుడికి ఒక ఎడ్యుకేషన్గా నేర్చుకోవడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. నేను ఆర్ట్ నేర్చుకున్నప్పుడు చాలా మెడ్రాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ఎన్నో ఉంటాయి. ఈనాడు యూనివర్సిటీలో, కాలేజీలో ఆర్ట్ డిపార్ట్మెంట్ లేవు. లైబ్రరీకి వెళ్తే ఆర్ట్ మ్యాగజైన్స్ ఏమీ లేవు. మరి ఏమీ ఆర్ట్ మీద సంబంధించినవి పుస్తకాలు కానీ మ్యాగజైన్స్ కానీ లేకపోతే వీళ్ళందరూ ఒక డిగ్రీలు తీసుకొని యూనివర్సిటీ నుంచి వస్తున్నారు.
మన ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆర్ట్ మీద కాస్త దయచూసి అన్ని యూనివర్సిటీస్లో మంచి ఆర్ట్ లైబ్రరీ సెక్షన్ ఉపయోగించి తర్వాత డిపార్ట్మెంట్స్ ఉపయోగించినట్లయితే మన ఇండియాలో కూడా మన ఆంధ్ర నుంచి కూడా ఎంతోమంది గొప్ప చిత్రాలు ప్రపంచంలో వీళ్ళు తెచ్చుకుంటారు. దానికి మనకి పునాదులు వేయవలసింది మన ప్రభుత్వాలు. తర్వాత గ్యాలరీలు పెట్టి వాళ్ళ బొమ్మలు కొనిపించేట్టు సహకరించాలి. ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఆంధ్రాలో ఉన్న ప్రతి మున్సిపాలిటీలో ఒక 4-5 చిత్రాలు ఆ మున్సిపాలిటీ వాళ్ళని కొనమని ప్రభుత్వం ఆర్డర్ ఇస్తే వాళ్ళు కొంటారు. ఆ విధంగా లోకల్గా ఉన్న చిత్రకారులకి అవకాశం కలుగుతాయి. ఆ లోకల్గా ఎగ్జిబిట్ చేయడం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం అన్ని డిపార్ట్మెంట్ల్లో మన చిత్రకారులు పెయింటింగ్లు ఉండాలి అని ఉన్నట్లయితే చిత్రకారులకి ఆర్థికంగా అవకాశాలు కలుగుతాయి, ఉత్తేజపరులు వాళ్ళు చేయగలుగుతారు. ఎప్పుడైతే చిత్రకారుడు వేసిన బొమ్మలు ఎవరు కొనరో చిత్రకారుడు పుట్టిన కానించి గిట్టే వరకు బేతతనంలోనే బతుకుతాడు. అది మనం చూస్తూనే ఉన్నాం. అట్లాగా ప్రభుత్వం సహకరిస్తే, ప్రజల్ని ఎంకరేజ్ చేస్తే చిత్రాలు కొనమని మన వాళ్ళు కూడా గొప్ప చిత్రకారులుగా పైకి వస్తారు. అది చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, ప్రజలకు ఉంది. ప్రజల్లో మేధావులైన వాళ్ళు, ధనికవంతులు, వాళ్ళు 4 చిత్రాలని, శిల్పాలను వాళ్ళ ఇంట్లో పెట్టుకునే అలవాటు ఉంటారు. ఇవన్నీ పాశ్చాత్య దేశాల్లో ఉన్నాయి. సెకండరీ స్కూల్ కానించి యూనివర్సిటీ లెవెల్ వరకు అన్ని స్కూల్స్లో ఆర్ట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, మ్యూజిక్ డిపార్ట్మెంట్ ఉండి తీరుతారు, స్కాలర్షిప్లు ఇస్తారు. లైబ్రరీకి వెళ్తే జనరల్ బుక్స్తో పాటు ఆర్ట్ లైబ్రరీ ప్రత్యేకంగా ఉంటుంది అన్ని కాలేజీల్లో, యూనివర్సిటీల్లో, వెస్ట్రన్ దేశంలో. అందుకని అవి ఆర్ట్లో పురోగమించాయి. అంతమంది గొప్ప ఆర్టిస్టులు వచ్చారంటే యూరోప్లో అవన్నీ హెల్ప్ చేశాయి. మనకి అవకాశాలు ఇస్తే మనం గొప్పవాళ్ళు అవుతాం. అవకాశాలు కలగజేస్తుంది ప్రభుత్వం మీద, ప్రజల మీదే ఉన్నదా భారం. అది నా ఉద్దేశం సార్. నమస్కారం అండి. పద్మశ్రీ శిరందాసు వెంకట రామారావు గారు ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారులుగా ఆయన అందరికీ సుపరిచితులే. ఈ సందర్భంగా ఆయన విజయవాడ వచ్చిన సందర్భంలో మనం ఈ ప్రత్యేక ముఖాముఖి ఏర్పాటు చేసుకున్నాం. ఈ ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో వారు ఉండే ప్రాంతమైన అమెరికాకి ఈరోజు బయలుదేరాల్సి ఉంది. అయితే మన విజ్ఞప్తి మేరకు వారు రేపటికి వాయిదా వేసుకుని మన ఈ ప్రత్యేకమైన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి మీ అందరి తరఫున, మన ప్రేక్షకుల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇంతటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మీకు నమస్కారాలు సార్. నాకు ఈ అవకాశం కలగజేశారు. నేను రేపు బయలుదేరి హైదరాబాద్ వస్తాను. 31st బయలుదేరి అమెరికా వెళ్తాను. నేను ఎప్పుడు భారతదేశం వచ్చినా, ముఖ్యంగా ఆంధ్రదేశం విజయవాడ వస్తే నా ప్రాణాలు నేను చూస్తాను. ఇంతకాలం ఇన్ని దేశాల్లో ఉన్నా నేను పుట్టిన భూమి నన్ను పిలుస్తుంది. ఆ తీపిదనం దూరం అయిన వాళ్ళకి ఇంకా ఎక్కువగా తెలుస్తుంది. ఇక్కడే ఉన్న వాళ్ళకంటే కూడా అంత ప్రేమ, అభిమానాలు ఈ దేశం నాకు ఇచ్చింది. నన్ను గుర్తించిన దేశం. ఎన్ని జన్మలెత్తినా నేను రుణం తీసుకునేటువంటి అవకాశాలు, గౌరవాలు నాకు భారతదేశం ఇచ్చింది. అందుకు నేను సదా కృతజ్ఞుడిని. ఈ అవకాశం ఇచ్చింది మీకు నమస్కారాలు. ధన్యవాదాలండి రామారావు గారు, పద్మశ్రీ రామారావు గారు. నమస్కారం. ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంత చక్కగా కూలంకషంగా అత్యంత క్లిష్టతరమైన మీరు వేసే నైరూప్య చిత్రలేఖన విధానాలని దాంట్లో అంతర్లీనంగా ఉండే పలు అంశాలని చాలా సోదాహరణంగా చక్కగా మీరు వివరించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు. నమస్కారం.